హాయ్ అండి. నిన్నైతే చూశారు కదా మా అమ్మ చేతి చేపల పులుసు. నేనైతే చేశానండి. నేను కూడా ఈజీగా సింపుల్గా బిగినర్స్ కూడా చేసే విధంగా న్యూలీ మ్యారీడ్ గర్ల్స్ కానీ ఎవరైనా ఈజీగా చేపల పులుసు చేయడం అంటే చాలా మంది భయపడతారు. కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే మీరు చేపల పులుసు చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు అయితే చూపించాను. నేనైతే 2 కేజీస్ ఆఫ్ ఫిష్ తీసుకున్నాను. చాలా వరకు మొత్తం ఫ్రైకి మేము ఇట్లా ఎక్కువ ఫ్రై తింటారండి. ఓన్లీ పులుసు కలుపుకొని ఫ్రై తింటారు. అందుకే తలలు తోక అవి మాత్రమే నేను చేపల పులుసుకి అయితే యూస్ చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూశారు కదా. అంతా ఒక మంచి ప్యాన్ తీసుకొని కావాల్సిన చేపల ముక్కలన్నీ వేసుకొని దాంట్లోనే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. బాగా అంటే ముక్కకి కారం అనేది బాగా పడుతుందంటే ఇలా ఫస్టే కారం వేసి మిక్స్ చేయడం వల్ల అందువల్ల ముందే మిక్స్ చేసుకుంటే 5 మినిట్స్ అలా మ్యారినేట్ చేసుకున్నారనుకోండి ముక్క వైట్గా అలా కాకుండా బాగా రెడ్డిష్గా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా బాగా ఉప్పు కారం పడతాయి కాబట్టి ముక్కలు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసుకుని 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత అందులోనే అయితే మనము పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, టమాటా అంటే ఇంత మనం చూపించిన టమాటాలో ఒక హాఫ్ టమాటా స్లైసెస్గా ఇలా కట్ చేసుకోండి. మిగిలిన టమాటో మొత్తం అయితే మనం మసాలా చేసుకుందాం. మసాలాకు కావాల్సిన అయితే నేను చూపించాను కదా, కొబ్బరి, ఎర్రగడ్డ అండ్ టొమాటో వేసుకుని అయితే మసాలా రెడీ చేసుకొని ఇందాక మ్యారినేట్ చేసుకొని మిక్స్ చేసుకున్న టొమాటో, కరివేపాకు దాంట్లోనే వేసేసేయండి. చేప ముక్కల్లోనే ఈ మసాలా అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అలాగే చింతపండు, మనం నానబెట్టిన చింతపండునైతే మనము రసం తీసుకోండి. అది కూడా ఇప్పుడైతే మిక్స్ చేసేసుకోండి. కలుపుతున్నాను అది ఇది అనుకొని కమెంట్ చేయొద్దు. చాలా చేత్తో నీట్గా మిక్స్ చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది. నేనైతే హ్యాండ్ నీట్గా వాష్ చేసుకుని అయితేనే కర్రీ చేస్తున్నాను. చేపల పులుసు చేత్తో టేస్ట్ చేస్తేనే ఇలా మిక్స్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనకు కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనం కుక్ చేసేసుకోవడమే. ఒక 15 మినిట్స్ అలా కుక్ అయితే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. దీంట్లోకి లాస్ట్లో మనమైతే ఒక పౌడర్ యాడ్ చేయాలి. అది వచ్చి మెంతి జీలకర్ర పొడి. సేమ్ క్వాంటిటీ ఆఫ్ మెంతులు, సేమ్ క్వాంటిటీ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటే ఇదే అండి మనకి జీలకర్ర మెంతి పొడి. ఆ మామిడికాయ ముక్కలు మాత్రము ఫస్ట్లోనే చేపల పులుసుతో అయితే యాడ్ చేయవద్దు. త్వరగా మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయి. అందువల్ల మనకి త్వరగా బాగా మిక్స్ అయిపోతుంది దాంట్లోనే. అందువల్ల చేపల పులుసు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు యాడ్ చేయండి. ఈ పౌడర్ మాత్రం ఇంకా 5 మినిట్స్లో దింపేస్తామనగా లాస్ట్లో పౌడర్ అయితే యాడ్ చేయండి. ఇంకొకటి వచ్చి మనం చేపల పులుసు స్పూన్తో అయితే కలిపెట్టొద్దు, మిక్స్ చేయొద్దు. ఇలా నేను చూపించిన విధంగా షేక్ అయితే చేసుకోండి. మేమైతే అప్పటికప్పుడు తినేస్తాం కాబట్టి నీట్గా జాగ్రత్తగా చూసుకొని నేను స్పూన్తో అయితే ముక్కలు అనేది తీస్తున్నాను వీడియో కోసం అయితే. ఇంకొకటి చాలా టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ టైం ట్రై చేసిన మా హస్బెండ్ అయితే దేనికైనా వంకలు పెట్టే మా హస్బెండ్ కూడా లొట్టలు వేసుకుని అయితే తినేశారు. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ బాగా వస్తే మాత్రము కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.